కానీ అదే హైడ్రా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు చాలా హైప్ వచ్చింది. అంటే ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా రేవంత్ రెడ్డి గారు వినలేదు, చాలా సూపర్గా చేశారు అంటూ మాట్లాడారు. కానీ అదే వ్యతిరేకత ఇప్పుడు పేదల ఇల్లు కూలగొట్టినప్పుడు వచ్చింది. ఎట్లా చూస్తున్నారు ఈ రెండు? ఒక మాట, ఈవెన్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు కూడా చట్టబద్ధమైన ప్రాసెస్ జరగలే. చట్టబద్ధమైన ప్రాసెస్ తప్పకుండా జరగాలి. మీరు ఒక్కరే ఈ మాట చెప్తున్నారు. దొంగలాగా నువ్వు దొంగవా, గుండావా, నువ్వు సమాజ హితాన్ని కోరేవాడువా, సమాజ నాశనం చేసేవాడువా? సమాజ హితాన్ని కోరే సందర్భంలో కూడా వాళ్ళు డిగ్నిఫైడ్ పర్సన్స్, వాళ్ళు డిగ్నిఫైడ్ పర్సన్స్, వాళ్ళని దొంగలు కాదు, అది ఎత్తుకపోయేది కూడా కాదు అది. కానీ చట్టబద్ధంగా ఇక్కడ కూడా వివరించలే ఆయన. అందుకని కోర్టు తప్పటిది ఇక్కడ. అవునా, శనివారం ఎందుకు వస్తున్నావు, ఆదివారం ఎందుకు వస్తున్నావు అంటే నీకు కోర్టులో పోతున్న భయమా? అంటే కోర్టుల మీద నీకు గౌరవం లేదు, నమ్మకం లేదు, నీకు జడ్జిల మీద నమ్మకం లేదు, నీకు చట్టం మీద కూడా నమ్మకం లేదు. మరి చట్టం మీద నమ్మకం లేని, కోర్టు మీద నమ్మకం లేని నువ్వు ఎట్లా ముందుకు పోతావు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ నిజంగా వాళ్ళకి ఏమైనా సెన్సిటివిటీ ఉంటే వాళ్ళకు జ్ఞానోదయం కలగాలి వాళ్ళకి. అంటే ఎంత అండమక్కడికి వివరించారు, ఎంత గుండాలాగా వివరించారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. రెండోది, ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇంకొక దగ్గర కూడా పోయి వీళ్ళు కూలగొట్టి తీరెట్టుందంటే, అంటే కసి శత్రుదేశం కదా, నరువు పాయింట్ల మీద దాడి చేస్తా చూసినావా, అట్లా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కూలగొట్టడం ఒక ఆస్పెక్ట్, భయపెట్టడం కూలగొట్టడం ఆస్పెక్ట్. కానీ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా డోజర్లు పెట్టి తొక్కిచ్చే పద్ధతిలో చూసినావా, ఎక్కడో కాడ సాడిస్టిక్ మెంటాలిటీ ఉంటుంది తప్ప, కసి ఉంటుంది తప్ప ఆ పని చేయరు. అంత కసి ఉండాల్సిన అక్కర్లేదు జనరల్గా. ఒకరి బిల్డింగ్ ఆయన నాకు చెప్పుకుంటూ ఎడుతున్నాడు, 50 లక్షల రూపాయలు శాండ్లర్సే ఉండే సార్, కనీసం తీసుకొని ఏమని అడిగినా చాలా ఇష్టంగా తెచ్చుకున్నా సార్ అన్నాడు. ఒక గట్ల దుర్మార్గమైన పని చేశారు. రెండవది, ఇలా ప్రజలందరూ కూడా ఒకవైపు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న మంత్రుల మాటలన్నీ కూడా నేను ఒక్కడే అంటున్న వాళ్ళని, మీరు రాసిస్తే మాట్లాడుతున్నారా, చెప్తే మాట్లాడుతున్నారా, ఫీల్డ్ మీదకి పోండి. ప్రజలు వాళ్ళ అంతరంగం ఏందో అర్థమైన తర్వాత మాట్లాడితే మీకైనా గౌరవం ఉంటుంది తప్ప, లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి మీద ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు పదే పదే, నేను ఎవరు చెప్పినా వినను, ఎవరు చెప్పినా వినడు, ఏమవుతాడంటే సైకో అవుతాడు. పేదలొక వైపు నీ రాజ్యంలో పేదవాళ్ళు కన్నీళ్ళు పెడతా ఉంటే నీకు ఆనందం అనిపిస్తుందా? నువ్వు వాళ్ళు కన్నీళ్ళు పెడుతుంటే నువ్వు సంతోషపడుకుంటా ఇంకింత ఉత్సాహంతో ఇంకా కూలగొట్టండి మిమ్మల్ని ఎవరు ఆపలేరని చెప్తున్నావు అంటే నువ్వు శాడిస్టువా? ముఖ్యమంత్రి శాడిస్టులు ఉంటారా? ముఖ్యమంత్రి సైకోలు ఉంటారా? ముఖ్యమంత్రులు మానవతా కోణాన్ని ఆవిష్కరించేటువంటి ఇంటి పెద్దలాగా ఉండాలి. కానీ ఒక కుటుంబంలో తండ్రి పాత్ర ఎటువంటిదో రాష్ట్రంలో తండ్రి పాత్ర పోషించాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఒక సైకోలాగా, ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది ఇక్కడ. నేను అంటలేను, వాళ్ళ మాటలో చెప్తున్నాను. అట్లా అసలు ఏ ఇంటికి పోయినా కన్నీళ్ళే సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్ పనిగిరి కాలనీ అని ఒకటి ఉండదు, నేను పోయినా, ఏందమ్మా అని అడిగా, నేను రేపో మాపో నా డెలివరీ డేట్ ఉంది, డ్యూ డేట్ ఉంది, సడన్గా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, నన్ను ఖాళీ చేయమన్నారు, నా ఇల్లు వదిలిపెట్టిన ఎక్కడ పోవాలి సార్ అనేది. అంటే నీకు ఇవాళ మూసి ప్రక్షాళన చేస్తలేవు నువ్వు. ఇది ఇల్లీగల్ భూమి కాదండి. ఆమె ఒక లేఅవుట్లో ఇల్లు ఒక లేఅవుట్లో జాగా కొనుక్కొని ఒక చిన్నపాటి రేకుల షెడ్ వేసుకొని బతుకుతుంది. ఆమెకున్న సర్వస్వమే గది, ఆమె డెలివరీ ఉంది. ఇవాళ అనగానైతే నువ్వు మూసి ప్రక్షాళన ఒక 6 నెలల ఏడాదిలో కాదు కదా, సంవత్సరాల తరబడి చేసే పని. ఎల్లగొట్టింది ఆమెను, బిక్కుమంటే ఏడ్చుకుంటూ వచ్చింది. ఇంకో దగ్గరికి వచ్చిండ్రు, నేను 3 కోట్ల రూపాయల బిల్డింగ్, నువ్వు చక్కగా ఖాళీ చేస్తావా లేకపోతే కూలగొట్టమంటావా? నువ్వు కనుక ఈరోజు ఖాళీ చేయకపోతే, నీకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కనుక తీసుకోకపోతే నీకు ఇంత డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్తారు. భూమి కొనుక్కొని కట్టుకున్న 3 కోట్ల విలువైన భూమికి 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. నీకేమైనా బుద్ధి ఉందా? ఎవడు నువ్వు అసలు? వీళ్ళు అంటున్నారు, అన్ని లంగమాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు బఫర్ జోన్లని, తర్వాత FTL అని చెప్పి RBX అని రాసిపోతున్నారు, రివర్ బెడ్ అని చెప్పి ఎక్స్ అని రాసిపోతున్నారు. వాళ్ళ ఇండికేషన్ ఏందో, వాళ్ళ సిగ్నల్ ఏందో మనకు తెలియదు. కానీ బాజాప్తా 40 ఏళ్ల క్రితం లేఅవుట్ చేయబడి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ గూడుకు చేరుకొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడ ప్రజలతో మాట్లాడే పాపన పోలేదు. అందుకని వీళ్ళు చేస్తున్నటువంటి నీచమైన పనికి కడుపు మండి ఆ ఆవేదన దుఃఖాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో వాళ్ళ ఎంపీగా నేను స్పందించాల్సి వస్తుంది. నేను ఒకటే అంటున్నా, ఇవాళ మీకు ఏమన్నా ప్రజల పట్ల విశ్వాసం ఉన్నా, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నా, నువ్వు ప్రజల కోసమే ఉన్నావు అనుకుంటే రా, ఫీల్డ్ మీదకి రా, నాతో రా, మాట్లాడి ఏమన్నా నిజంగానే నువ్వు ఇంత గొప్ప అద్భుతాలు సృష్టిస్తావు, ఇలా వాళ్ళకు
నష్టం జరిగినా కూడా సమాజం గొప్ప లాభం ఉందని చెప్పి కన్విన్స్ చేయి మాట్లాడదాం. నేను మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, నేను చెరువులు గొప్పగా ఉండాలని దానికి వ్యతిరేకం కాదు. కానీ నువ్వు ఎంచుకున్న పద్ధతి మాత్రం బాగాలేదు, దొంగల పద్ధతి, రౌడీల పద్ధతి. రైట్. అయితే హైడ్రాకి కొన్ని అధికారాలు ఉన్నాయి, కానీ హైడ్రా నిబంధనల ప్రకారం లేదా రాజ్యాంగం ప్రకారం నోటీసులు ఎంత ముందుగా ఇవ్వాలి, వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదని అనుకుంటున్నారు నోటీసులు? వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా ఆనాటి రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆనాటి సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు కావచ్చు, ఆనాటి జిహెచ్ఎంసీ లేకపోతే గ్రామ పంచాయతీ కావచ్చు, బాజాప్తా లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు, బాజాప్తా బ్యాంకులలో లోన్ తీసుకున్నారు. పైసా వాళ్ళు 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం వెలిసినటువంటి కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇస్తే చెల్లదు కాబట్టి వాళ్ళకి అమ్మకం లేదు. అట్లా రైట్. మీరు కొన్ని కూలగొట్టినట్టు కొన్ని వాళ్ళకు కక్షపూరితమైనట్టు. నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్ననాడు పర్మిషన్ తెచ్చుకున్నారని చెప్పి అక్కస్తో కూలగొట్టచ్చు తప్ప లేకపోతే వీళ్ళకి శాంతి లేదు.